ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. డయాబెటీస్కి చైనా వాళ్ళు మందు కనిపెట్టారా? అది నిజంగా పనిచేస్తుందా? అంటే డయాబెటీస్కి చైనా చెక్ పెట్టిందంటారా? సో ఈ విషయం విన్న కొంతమంది మనం ఏదైనా తినేయచ్చు, సో డయాబెటీస్కి అయితే మందు అయితే వచ్చేసిందని ఒక ఆలోచనతో ఉండుంటారు. ఈ యొక్క ఆలోచన కట్టా కాదా? అసలు చైనా వాళ్ళు దీనికి మందు కనిపెట్టారా లేదా, అది సఫలీకృతం అవుతుందా అవదా అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి ఈరోజు మన ముందున్నారు దిలీప్ రాజా ఎడ్ల. సో ఈయన ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ నిమ్స్ హైదరాబాద్. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. దిలీప్ రాజా ఎడ్ల గారు నమస్కారం. నమస్కారం అన్న. సార్, చైనా డయాబెటీస్కి మెడిసిన్ కనిపెట్టింది, సో శాశ్వత పరిష్కారం కూడా చెప్తూ ఉంది. సో ఇది నిజంగా జరిగేదేనా? సో శాశ్వత పరిష్కారం డయాబెటీస్కి ఉంటుందా? సో ప్రజలందరూ హ్యాపీగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా డైట్ ఫాలో అవ్వకుండా వాళ్ళకి నచ్చింది తింటూ హ్యాపీగా లైఫ్ని కొనసాగించవచ్చా? లేదంటే ఇది కూడా దీంట్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయా? అసలు శాశ్వత పరిష్కారం అనేది డయాబెటీస్కి ఉంటుందా ఉండదా? ఈ విషయం కోసం కొద్దిగా వివరణ మాకు ఇవ్వండి సార్. ఇప్పుడు ప్రతి 8 మంది ప్రపంచ జనాభాలో ఒకరు డయాబెటీస్తో బాధపడుతున్నారండి. కాబట్టి ఈ డయాబెటీస్ వ్యాధిగ్రస్తులందరూ ఎప్పుడు డయాబెటీస్కి పర్మనెంట్ క్యూర్, శాశ్వత పరిష్కారం లభిస్తుందా అంటూ ఎదురు చూస్తున్న రోజులు ఇవి. ఇలాంటి సమయంలో ఇప్పుడు మనకు రీసెంట్గా చైనా యూనివర్సిటీ వాళ్ళు, చైనా డాక్టర్స్ ఏమంటున్నారంటే, మేము ఒక మూల కణాల ద్వారా కొత్త చికిత్సను చేసాము, కంప్లీట్గా క్యూర్ చేస్తామని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. ఇప్పుడు దాని గురించి మీకు కొన్ని విషయాలు నేను చెప్పడానికి వచ్చాను. అందులో మొదటిది ఏంటంటే, ఈ డయాబెటిక్స్ అనేది ప్యాంక్రియాస్ గ్రంథి, క్లోమ గ్రంథి నుంచి వచ్చే ఇన్సులిన్ ఉత్పత్తి కొంచెం తక్కువ ఉండడం వల్ల, లేకపోతే ఇన్సులిన్ ఉత్పత్తి సరిపోయినంతగా లేకపోవడం వల్ల, లేకపోతే ఏదైనా కారణాల వల్ల ఈ యొక్క ఐలెట్ కణాలు పూర్తిగా ప్యాంక్రియాస్ నుంచి నాశనం అయిపోవడం వల్ల వచ్చే అవకాశం డయాబెటీస్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఐలెట్ కణాలని మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే వ్యాధికి శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని ఎన్నో ఏళ్ళుగా ఎన్నో పరిశోధనలు చేశారు. అయితే ఇలాంటి పరిశోధనలు ఈవెన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వాళ్ళు తీసుకోండి, లేకపోతే అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు తీసుకోండి, చాలా స్టడీస్ చేస్తున్నప్పటికీ చాలా వరకు ఇందులో విఫలమయ్యారు. ఒకవేళ సఫలమైనా అది దానికి ఒక కంప్లీట్ క్యూర్ అని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్యాంక్రియాటిక్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడైతే మనం చేసామో, మన కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఎవరైనా చనిపోయిన వారి యొక్క ప్యాంక్రియాట్ గ్రంథి నుంచి ఉండే ఐలెట్ కణాలని మనకు బతికున్న యొక్క డయాబెటిక్ రోగికి మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇమ్యూన్ మీడియేటెడ్ రిజెక్షన్ అని ఉంటుందండి. మన ఏదైతే శరీరంలోకి ఇప్పుడు బయట నుంచి బ్యాక్టీరియా కానీ రానివ్వండి, వైరస్ కానీ రానివ్వండి, అలాంటప్పుడు మన వ్యాధి నిరోధక శక్తి, ఈ యొక్క ఇమ్యూనిటీ ఏదైతే ఉందో, ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆయా బ్యాక్టీరియా నుంచి వైరస్ నుంచి రక్షణగా మనకి ఎలాంటి యాంటీబాడీస్ కానీ ప్రొడ్యూస్ చేసి దాన్ని తరిమి కొడుతుందో, అలాగే బయట వారి నుంచి మనకి ఏదైనా గ్రాఫ్ట్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు అలాంటప్పుడు కూడా ఈ యొక్క గ్రాఫ్ట్ రిజెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అందువలన ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, ఇలా ఎటువంటి ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా చాలా రోజులు ఈ యొక్క పేషెంట్ వ్యాధిగ్రస్తులు అనేవారు ఇమ్యూన్ సప్రెసెంట్ డ్రగ్స్ని, ఆ యొక్క ఇమ్యూనిటీని చాలా తగ్గించే యొక్క మందులు వాడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి ఇమ్యూనిటీ సప్రెసెంట్ డ్రగ్స్లో తీసుకుంటున్నారో, ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని రకాల క్యాన్సర్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంకొంచెం ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా ఏదైతే ఇప్పుడు నేను మీకు చెప్పానో, ఇలాంటి గ్రాఫ్ట్ రిజెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువసార్లు ఈ యొక్క ప్యాంక్రియాటిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం అంత విజయవంతం కాలేదు. అయితే ఇప్పుడు చైనా వారు ఏం చెప్పారంటే, బయట నుంచి కాదండి, ఆ యొక్క ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆయన దగ్గర నుంచి, ఆ యొక్క పెరిఫెరల్ బ్లడ్ నుంచి కొన్ని కణాలను తీసుకొని, ఆ కణాల నుంచి కొన్ని సీడ్లింగ్స్ తీసుకొని, ఆ సీడింగ్ నుంచి మనకి యొక్క ప్యాంక్రియాటిక్ ఐలెట్ సెల్ ఎలా ఉంటుందో అలాంటి సెల్ని రూపొందించి దానిని ఆ పేషెంట్లోకి ప్రవేశపెట్టి, తద్వారా పేషెంట్ని కంప్లీట్గా ఇన్సులిన్ మీద ఎవరైతే డిపెండెంట్ అయ్యి ఉన్నారో, అంటే ఇప్పుడు మీకు ఒక విషయం అందరికీ తెలిసిందే, డయాబెటిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్సులిన్ మీద డిపెండ్ అయ్యే పేషెంట్స్ కొంతమంది ఉంటారు, ఇన్సులిన్ మీద డిపెండ్ అవ్వకుండా మందులు వాడుకునే వారు కొంతమంది ఉంటారు. ఇన్సులిన్ మీద డిపెండ్ అయ్యే పేషెంట్స్ని మనం టైప్ 1 డయాబెటిస్గా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అయితే ఇన్సులిన్ డిపెండెంట్ పేషెంట్స్ చాలా వరకు ఇనిషియల్గా కొన్ని యూనిట్లు, ఒక 10 యూనిట్లు 20 యూనిట్లు పర్ డే తీసుకున్న వాళ్ళు, ఈవెన్ కొన్నిసార్లు 200 యూనిట్లు 300 యూనిట్ల వరకు ఒక రోజు తీసుకునే పేషెంట్స్ వరకు ఉన్నారు. వీరు కాలక్రమేణా ఇన్సులిన్ తీసుకున్నప్పటికీ షుగర్ వ్యాధి అందుబాటులో లేకపోవడం, లేకపోతే ఇతర కాంప్లికేషన్స్, అంటే ఇప్పుడు డయాబెటిక్ నెఫ్రోపతి కానివ్వండి, డయాబెటిక్ న్యూరోపతి కానివ్వండి, డయాబెటిక్ రెటినోపతి కానివ్వండి, అంటే డయాబెటిస్ వల్ల వచ్చిన రెటినా సమస్యలు, మూత్రపిండ సమస్యలు, మరియు ఈ యొక్క హృద్రోగాలు, డయాబెటిస్ వల్ల వచ్చిన వాస్కులర్ సమస్యలు, అంటే ఈ యొక్క రక్తనాళాలకు వచ్చే రక్తపోటు నుంచి
యొక్క ఈవెన్ మనకి చూస్తా డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అని ఇలాంటివి కూడా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇలాంటి కాంప్లికేషన్స్ నుంచి పేషెంట్ని నిరోధించడానికి, కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి చాలామంది డాక్టర్లు మందులతో పాటు ఇన్సులిన్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి చాలా వరకు ఈ యొక్క షుగర్ లెవెల్స్ని చాలా తగ్గించడమే వాళ్ళ మెయిన్ మన ధ్యేయం. అయితే సో అందువల్లనే మనకి ఇన్సులిన్ అనేది ఎంత ఇంపార్టెంట్. అయితే బయట నుంచి ఇన్సులిన్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే మన యొక్క ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ సెక్రెట్ చేసి ఐలెట్ సెల్స్ అన్నీ కూడా పనిచేయట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ ఐలెట్ సెల్స్ని ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆయన దగ్గర నుంచే సంగ్రహించి తిరిగి అతనికే ఈ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల ఈ యొక్క మీ ముందు నేను చెప్పినట్టు ఏదైతే ఉందో ఈ యొక్క గ్రాఫ్ట్ రిజెక్షన్ మన ఇమ్యూనిటీ తిరిగి యాక్ట్ చేసి మనం ఏదైతే బయట నుంచి మనం గ్రాఫ్ట్ తీసుకున్నామో దాన్ని చంపేసే ఆ యొక్క కాంప్లికేషన్ నుంచి మనం పరిష్కారం పొందవచ్చు. కాబట్టి చైనా వారు చెప్పగలిగారు, ఏ పేషెంట్ దగ్గర నుంచి తీసుకున్నామో అక్కడి నుంచి వాళ్ళ కణాల ద్వారా మనం సృష్టించాం కాబట్టి ఖచ్చితంగా ఇది క్యూర్ అవుతుందని చెప్తున్నారు. అయితే ఇది ఒకే ఒక పేషెంట్ మీద జరిగిన స్టడీ అండి. ఒక 33 వారాలు వరకు ప్రస్తుతానికి ఆ పేషెంట్కి ఎలాంటి ఇన్సులిన్ కానీ లేకపోతే ఇతర ఓరల్గా తీసుకునే డయాబెటిక్ మెడికేషన్స్ కానీ లేకుండా ఆయన ఇప్పుడు మనకు మెయింటైన్ అవుతున్నారు. బట్ లాంగ్ స్టాండింగ్గా ఇది ఇలా ఈ రెమిషన్ అనేది ఉంటుందా? ఒకవేళ రెమిషన్ అంటే ఏంటి, కంప్లీట్ క్యూర్ అంటే ఏంటంటే రెమిషన్ అంటే కొన్ని సంవత్సరాల వరకు ఉండి తర్వాత మళ్ళీ డయాబెటీస్లో పేషెంట్ మారిపోయిన రెమిషన్ అంటారు. ఇది ఒక రెమిషనా లేకపోతే కంప్లీట్ క్యూర్ అని అప్పుడే మనం నిర్ధారించలేం. ఇంకొకటి ఏంటంటే ఇది కొన్ని వందల మంది కానీ కొన్ని వేల మంది పేషెంట్ల మీద కూడా ఇదే ఎక్స్పెరిమెంట్ స్టడీ చేసి అప్పుడు తప్ప మనం ఇలాంటి కొలిక్కి కూడా ప్రస్తుతానికి రాలేం. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికీ మన ఏదైతే డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారో లేకపోతే ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇంకా డయాబెటీస్కి మెడిసిన్ వచ్చేసింది, మనం నచ్చినట్టు తినొచ్చు, లేకపోతే హెల్త్ టిప్స్ పాటించక్కర్లేదు, వ్యాయామం చేయనక్కర్లేదు అని చెప్పేసి ఉండకుండా ఇంతవరకు ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారో అలాంటి ఆరోగ్య సూత్రాలే పాటించాలి. అదే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తాను సార్. డయాబెటీస్ అనేసరికి ప్రతి ఒక్కరు భయపడతారు సార్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధారణ ప్రజలైతే కనుక ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదని ఒక ఆలోచనతో ఉంటారు. మిగిలిన వారైతే ఇంకా మనం లైఫ్లో మనకు నచ్చింది తినకూడదు, చాలా రిస్ట్రిక్షన్గా ఉండాలి, సో ఈ యొక్క ఆలోచనలో పడతారు. నిజంగా డయాబెటీస్ అనేది ఖర్చుతో కూడుకున్నదా? అంటే దాన్ని ట్రీట్మెంట్ చేయాలంటే కనుక చాలా ఖర్చు అయితే అవుతుందంటారా? సో దీని గురించి ఒకసారి మాకు వివరణ ఇవ్వండి సార్. డయాబెటీస్ అనేది ఖర్చుతో కూడుకున్నదా? డయాబెటీస్ రోగానికి ట్రీట్మెంట్ చాలా కాస్ట్ అవుతుందా అంటే నేను మీకు ఇప్పుడు ఒక 2 విషయాలు చెప్తానండి. ఏదైనా ఒక జబ్బుని అతి తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, కొన్ని లక్షలతో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ కోవిడ్. నేను గత కోవిడ్ వేవ్లో అతి తక్కువ ఖర్చుతో కేవలం ఒక నాకున్న ప్రోటోకాల్ ప్రకారం నేను ఏదైతే మనం ది బెస్ట్ ప్రోటోకాల్ అనుకున్న ప్రోటోకాల్తో ఒక 2000 నుంచి 500 రూపాయలతోనే కోవిడ్ని ట్రీట్ చేయగలిగాం. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు రెమిడిసివిర్ ఇంజక్షన్తో కలిపి చాలా హైయెస్ట్ లెవెల్తో కొన్ని 10 నుంచి 20 లక్షలు కొన్ని కోట్లతో కూడా కరోనా ట్రీట్ చేయగలిగారు. అంటే ప్రతి దానికి కూడా మనకు మెడికల్ నాలెడ్జ్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. అలాగే డయాబెటీస్ కూడా అంతే. నిజంగా చెప్పాలంటే డయాబెటీస్కి మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అనే దాంతో HbA1c తగ్గినంతగా వేరే ఇతర దేనితో కూడా తగ్గదు. కానీ చాలామంది డాక్టర్లు ఈ విషయాన్ని దీనిపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారని నేను చెప్తాను. ఎందుకంటే HbA1c అని ఇప్పుడు అంటే ఏంటి అయ్యా డాక్టర్ గారు అంటే ఒక వ్యక్తి గత 120 రోజులుగా అంటే ఒక ఎర్ర రక్త కణం యొక్క జీవన పరిమాణం అండి, ఈ యొక్క జీవన ప్రమాణం ఈ యొక్క 120 రోజులు అనేది అంటే ఒక వ్యక్తిలో ఒక ఎర్ర రక్త కణం రక్తంలో ఎంత షుగర్కి గత 120 డేస్గా ఎక్స్పోజ్ అయ్యిందో అనే యావరేజ్ చెప్పేది HbA1c. ఒక ఆరోగ్యకరమైన HbA1c ఎంత అంటే 5.4% కన్నా తక్కువ ఉంటుంది. అది 7% దాటితే మనం డయాబెటీస్ వచ్చింది అని చెప్పి అంటాం. అయితే ఈ 7% అయితే ఇప్పుడు 9 ఉంది ఒక డయాబెటిక్ పేషెంట్ని, దాన్ని 7కి తగ్గించడానికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే మెడికల్ న్యూట్రిషన్ థెరపీ. అయితే కొంతమంది ఇప్పుడు మీరు చూసుకుంటే మనకి కొంతమంది డైటీషియన్స్ కానివ్వండి లేకపోతే నాన్ మెడికల్ ఈవెన్ వాళ్ళు డాక్టర్స్ కానిప్పటికీ కొంతమంది ఆశ్రమంలో ఉండే కొంతమంది వాళ్ళు కానివ్వండి కొంతమంది డైటీషియన్స్ కానివ్వండి ఇలాంటి వాళ్ళు కూడా మీకు డయాబెటీస్ని మేము ట్రీట్ చేయగలుగుతున్నామంటారు. దానికి కారణం ఏంటయ్యా అంటే అదేమైనా అబద్ధం అంటే కాదు, నిజం. ఎందుకంటే మెడికల్ న్యూట్రిషన్ థెరపీకి వాళ్ళు చేసేది అదే, అతి తక్కువ ఖర్చుతో లో క్యాలరీ డైట్ పేషెంట్కి ఇచ్చేసి పేషెంట్తో వాకింగ్ కానీ ఇతరత్ర వ్యాయామాలు కొన్ని యోగాసనాలు ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళు కూడా HbA1cని తగ్గించగలుగుతున్నారు. ఈవెన్ డయాబెటీస్ని చాలా వరకు
కంట్రోల్లో ఉంచగలుగుతున్నారు, కంప్లీట్గా రెమిషన్లో ఉంచగలుగుతున్నారు. ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా ఆ పేషెంట్ మందులు వాడకుండా, ఎవరైతే ఎర్లీ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో అంటే వితౌట్ కాంప్లికేషన్స్, వాళ్ళు అసలు డయాబెటీస్లోకి ఎంటర్ అవ్వకుండా తిరిగి ఆ ప్రీ డయాబెటిక్ రేంజ్ నుంచి నార్మల్ రేంజ్లో కూడా వస్తుంది. సో ఇది ఖర్చుతో కూడుకున్నదంటే నేను కాదని చెప్తాను. రెండోది ఏంటంటే డయాబెటీస్ తీసుకునే మందులండి. ఇప్పుడు నేను ఈ మందులు అనేది వచ్చేసరికి మనకి కామన్గా మీరు అందరికీ తెలుసు, డయాబెటిక్ ట్రీట్మెంట్ తీసుకున్న చెప్పాలంటే పేషెంట్స్ కూడా కొన్ని సంవత్సరాలు బట్టి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా డయాబెటిస్ మందులు వాడి చాలా మందులు వారికి నోటి ముందుగానే తెలిసే ఉంటుంది. ఇప్పుడు మెట్ఫార్మిన్ అనేది అందరి డయాబెటిక్ పేషెంట్లకి చాలా సుపరిచితమే. అలాగే గ్లైమిప్రైడ్ అనేది చాలామంది డయాబెటిక్ పేషెంట్లకు సుపరిచితమే. అయితే ఈ 2 డ్రగ్స్ తగ్గించినంతగా వేరే ఇతరత్ర డ్రగ్గులు అంటే ఇన్సులిన్ పక్కన పెడితే వేరే ఇతర ఏ డ్రగ్ కూడా మనకి ఇనీ గైడ్లైన్స్లో మనకి HbA1cని కానివ్వండి, ఓవరాల్ షుగర్ని కానీ తగ్గించలేవు. కానీ చాలామంది డాక్టర్లు, ఇప్పుడు కొంతమంది ఎండోక్రైనాలజిస్టులు కానివ్వండి, లేకపోతే కొంతమంది డయాబెటాలజిస్టులు కానివ్వండి, ఈ యొక్క కొంతవరకు కొన్ని ప్రలోభాలకి, కొన్ని ఫార్మా కంపెనీలు ప్రలోభాలకు లోనే అవుతారని చెప్పవచ్చు, లేకపోతే వాళ్ళు కావాల్సుకునే ఇస్తున్నారని చెప్పలేను. కానీ కొన్ని వేరే డ్రగ్స్, లేటెస్ట్ డ్రగ్స్ అని చెప్పేసి ఇతర గ్రూప్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటితో HbA1c పెద్దగా తగ్గదు, పేషెంట్కి ఏమో ఖర్చు భారం చాలా ఎక్కువ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్లో ఈ మెట్ఫార్మిన్ గ్లైమిప్రైడ్ దొరుకుతుందండి, చక్కగా ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్లోనూ దొరుకుతుంది. సో ఈ మెడికల్ న్యూట్రిషన్ థెరపీ ప్లస్ ఈ నేను చెప్తున్న ఈ యొక్క బేసిక్ డ్రగ్స్ ఏవైతే మెట్ఫార్మిన్ గ్లైమిప్రైడ్తో ఎర్లీ డయాబెటిస్ ఎవరైతే ఉందో, డయాబెటిస్ వితౌట్ కాంప్లికేషన్స్ వాళ్ళు చక్కగా వీటితోనే వాళ్ళు చాలా తక్కువ ఖర్చుతో వాళ్ళ డయాబెటిస్ అదుపులో ఉంచుకోవచ్చు అని నేను మీకు చెప్తున్నాను. సార్, వైద్య రంగంలోనే ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఒకటి ఉంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. సో అసలు డయాబెటీస్ రాకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు నిజంగా జాగ్రత్తలు తీసుకున్నా సరే వస్తుందంటారా? ఇది జెనెటిక్ ద్వారా అంటే తాతలకు ఉంటే తండ్రులు ఉంటే పిల్లలకి అలా వచ్చే అవకాశం ఉంది, ఇది నిజంగా జెనెటిక్ ద్వారా కూడా వచ్చేదా? సో దీని గురించి కూడా కొద్దిగా మాకు ఒక వివరణ ఇవ్వండి సార్. ఎస్, యువర్ కరెక్ట్ అమర్నాథ్ గారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇలాంటిది ఎక్కువగా మనకు డయాబెటీస్కి మనం ఇది చెప్పాలంటే డయాబెటీస్ రాకుండా మనం మంచి జాగ్రత్తలు తీసుకుంటే, సపోజ్కి టైప్ 2 డయాబెటీస్ ఉంది. టైప్ 2 డయాబెటీస్ అంటే మీరు జన్యుపరంగా వచ్చేది. ఇలాంటి డయాబెటీస్ ఒకవేళ తాతలకి ఉండి తండ్రికి ఉండి ఇలాంటివి ఏదైతే ఉంటే మనకి హెరిడిటరీగా మనకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, మనకి జెనెటికల్గా మనం ఈ యొక్క డయాబెటీస్కి ప్రీడిస్పోజ్ అయినప్పటికీ మనం సరైన ఆరోగ్య నియమాలు, సరైన ఆహార నియమాలు, స్ట్రెస్ లేకుండా, ఈ యొక్క ఒత్తిడి లేకుండా మనం ఉన్నట్టయితే ఈ యొక్క మంచి లైఫ్ స్టైల్ అంటే ఏదైతే ఇప్పుడు జంక్ ఫుడ్ కల్చర్ ఉంది, లేకపోతే సరైన రోజుకి ఒక 8 నుంచి 6 గంటలు నిద్ర కనీసం దొరకట్లేదు, ఇంకోటి ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయి, ఇవన్నిటినీ కూడా మన పేషెంట్ కానీ, లేకపోతే ప్రీ డయాబెటిక్ ఇండివిజువల్స్ కానీ, లేకపోతే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు కానీ, వీటినన్నింటినీ దూరంగా ఉన్నట్లయితే డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేసుకోగలిగే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, దిలీప్ రాజ్ అడ్ల గారు. సో మీ యొక్క సంపూర్ణమైన విశ్లేషణ అండ్ మీ యొక్క ఇన్ఫర్మేషన్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు మా ప్రేక్షకులకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా డయాబెటీస్ కోసం కొన్ని సలహాలని మన ప్రేక్షకులందరికీ మీ ద్వారా ఇచ్చినందుకు సుమన్ టీవీ మేనేజ్మెంట్కి మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను.